నమస్కారం. నా పేరు మార్కం కృష్ణమూర్తి. అంశం నాలో నేను. నేను రచించిన కవితా శీర్షిక ఎంతకాలం బందీగా ఉంటావు. ఈ విశ్వంలో ఆకాశం అనంతం, భూమి సువిశాలం, పంచభూతాలు అపరిమితం. నదులు, తరులు, ఝరులు, కోకొల్లలు. నాలో నేను, నా ఇష్టం నేను, నా ఇంట్లో నేను, నా గడపలో నేను, నా చదివేంటో నాది, నా బ్రతికేంటో నాది, నా జీవితం నా ఇష్టం అంటే ఎలా? ఇదే నా జీవితం అంటే 64 లక్షల జన్మలలో మానవ జన్మ ఉత్తమమైనది, ఉత్కృష్టమైనది. ఈ లోకంలో ఎవరికి వారే యమునా తీరే అంటే ఎలా? మనిషి సంఘజీవి. సమాజంలో నలుగురితో కలిసి జీవించాలి. మనిషి ఎడారి జంతువు కాదు కదా. నీరు లేని ఎడారిలో ఒంటరిగా జీవించడానికి నేను, నాది అనే సంకుచిత భావాలు, స్వార్థ చింతన వదిలి మేము, మనం అనే విశాల హృదయంతో మనసును పెద్దదిగా చేసుకుని బయటి ప్రపంచంలోకి రావాలి. ప్రకృతిని, జీవకోటిని, పచ్చిక బయళ్లను ఆస్వాదిస్తూ హాయిగా జీవించాలి. 4 గోడల మధ్య ఎంతకాలం బందీగా ఉంటావు? ఏమి సాధిస్తావు? దానిని జీవితం అంటారా? ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి మనిషికి యథేచ్ఛగా జీవించే, విద్యను ఆర్జించే, సంపాదించుకునే, భావాలను వ్యక్తపరిచే, స్వతంత్రంగా మాట్లాడే స్వేచ్ఛ ఉంది. నేను, నా అనే అహం ఉన్నంతకాలం నీ తప్పులు నీవు తెలుసుకోలేవు. నీవు అద్దంలో చూసుకుంటే నీ ముఖమే కనబడుతుంది, నీ వెన్ను నీకు కనపడదు. నీవు చేసిన తప్పులు నీ మనసు అద్దంలో కనపడవు. వాటిని ఒప్పులుగా సమర్థించుకుంటావు. నాలో నేను అనే బందీ నుండి బయటికి రా. మనలో అందరం అంటూ ఆనందంగా, తృప్తిగా, ప్రశాంతంగా జీవించు. ధన్యవాదాలు.